క్రూర మృగాలు అరణ్యం నుంచి జనసంచారం ఉన్న పల్లెల మీద పడి బీభత్సం సృష్టించినట్టు ఓ పేద కాలనీలో అర్ధరాత్రి అన్నం బొన్నం ఎరిగిన 5 ఆడవాళ్లపై ఆ మనుషంగా అత్యాచారం చేశారు. ఇది అరాచకమో అనాగరికమో నాకు తెలియదు గాని సభ్య సమాజం మాత్రం సిగ్గుపడే సంఘటన ఇది. ఈ 5 స్త్రీలలో మీ చెల్లో భార్య లేకపోవచ్చు, కానీ మనం ఎలాంటి వ్యవస్థలో బ్రతుకుతున్నామన్న ప్రశ్నే ఉంది. బ్రతుకుతున్న ఈ శవాలికి మీరు ఎలాగూ న్యాయం చేయలేరు. కనీసం వీళ్ళు ఇలా కావడానికి కారణమైన వ్యక్తిని శిక్షించండి. మీరెవరినైనా అనుమానిస్తున్నారా? ఎస్, శివశంకర్, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్. ఈ కాలనీలో ఉన్న స్త్రీలు చాలా మంది శివశంకర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అందులో వాళ్ళే ఈ 5 కూడా. ఈ 5 ఒకప్పుడు అతని ఫ్యాక్టరీలో అవమానించబడ్డారు, ఎదురు తిరిగారు, ఇప్పుడు మానభంగానికి గురయ్యారు. కనుక వీళ్ల మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం ఉంది శివశంకరానికి మాత్రమే. వీళ్ల తరఫున మాట్లాడడానికి సంఘ సంస్థలు గాని, బడా రాజకీయ నాయకులు గాని, ప్రముఖ న్యాయవాదులు గాని లేకపోవచ్చు. కానీ న్యాయం జరగాలన్న సంకల్పంతో ఈ తల్లుంది, జరిపించగలనన్న నమ్మకంతో నేనున్నాను. మీరెంతవరకు సహకరిస్తారో నాకు తెలియదు గాని నా దగ్గర ఉన్న మెడికల్ రిపోర్ట్స్ తో, మిగిలిన ఈ ఆధారాలతో చివరిదాకా పోరాడతాను. న్యాయం జరిపించి తీరుతాను. ఇది న్యాయం కోసం జరిగే పోరాటం కాదు కలెక్టర్ గారు. ఒళ్ళు బలిసి మొగుండు వదిలేసిన ఓ ఆడదాని అహంకారం. మిస్టర్ శివశంకర్, ఏంటి డబాయిస్తున్నావు? ఎక్కడో ఊరి బయట కాలనీలో జరిగిన రేపులకి నాకు సంబంధం ఏంటి? ఆఫ్ కోర్స్ వాళ్ళు నా వర్కర్సే. నా ఫ్యాక్టరీలో దొంగతనం చేస్తే వాళ్ళని డిస్మిస్ చేశాను. వాళ్ళంటే పడిన రౌడీలో జులై వేధంలో ఈ పని చేసి ఉండొచ్చు. పొద్దులేస్తే పేపర్లో ఇలాంటి కేసు పెట్టి చూడాలి. అలా అయితే అర్ధరాత్రి అందరిళ్ళకి తలుపులు బిగించి ఏరియా 5 రేప్ చేయవలసిన అవసరం ఎవరికుంటుంది? అన్యాయంగా మీరు వాళ్ళని డిస్మిస్ చేశారు. వాళ్ళు మీ మీద తిరగపడ్డారు. వెంటనే ఈ సంఘటన జరిగిందంటే మీకు తప్ప ఇంకెవరికి అవకాశం లేదు అని చెప్పడానికి సాక్ష్యాలు ఏకముక్కలు లేవు కదా? నిజమేనమ్మా, నీ ఆరోపణలకు సాక్ష్యం ఉండాలి కదా. సాటి మనిషిగా తెలిసిన నిజం చెప్పడానికి వచ్చిన డాక్టర్ని నేను, కేసు గెలవటానికి వచ్చిన లాయర్ని కాను. పైగా నేరం చేసిన వాళ్ళకి నేరస్తుల్ని దాచిపెట్టడం పెద్ద సమస్య కాదు. మీ మనసుకి న్యాయం అనిపిస్తే ధర్మం చేయడం మీ బాధ్యత. ఆయనకంటే ముందు నాకు బాధ్యత ఏడ్చింది. నా వర్కర్స్ జరిగిన అన్యాయాన్ని ఏకముక్కలా తీసి పారేయలేను. అలాగనే ఆ తప్పును శివశంకర్ గారి మీద నెట్టలేను. సెక్యూరిటీ వాళ్ళతో ఆడవాళ్ళని అవమానించడం ఆయన చేసిన తప్పే. ఆయన ఆ తప్పును ఒప్పుకొని వర్కర్స్ పనిలో చేర్చుకుంటే ఈ సమస్య ఏకముక్కలా తేలిపోతుంది. తల్లిని తార్చే నీలాంటి డాఫర్లు ఉండబట్టే ఇలాంటి లోఫర్లు రాజ్యాలు ఏలుతున్నారు. ఎంక్వైరీలు కాదండి, నడి రోడ్లో ఇలాంటి వాళ్ళని ఉరితీస్తేనే దేశం బాగుపడుతుంది. విజయలక్ష్మి, కాల్ మీ డాక్టర్ విజయలక్ష్మి. కూల్ డౌన్ మిస్టర్ శివశంకర్, ఆవేశపడకండి. ఈ సమస్యను అన్ని కోణాల్లో పరిశీలించాల్సిన అవసరం ఉంది కనుక విచారణ కోసం కమిషన్ నియమిస్తున్నాను. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఫ్యాక్టరీ బాధ్యతల్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. కలెక్టర్ గారు, ఏమిటండి మీరు మాట్లాడేది? దిస్ ఈజ్ మై ఆర్డర్. విజయ, ఇదే బలుపుతో ఒకప్పుడు ఈ మొగును దూరం చేసుకున్నావు. ఇప్పుడు నా ఫ్యాక్టరీకి నన్ను దూరం చేస్తున్నావు. అప్పుడు గెలుపు నాదే, ఇక ముందు గెలుపు నాదే. కానీ ఈసారి నేను కొట్టే దెబ్బ నీకు చావు దెబ్బ. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు అవర్ రెస్టారెంట్. థ్యాంక్ యూ. బాయ్ గాడివి నిష్ట వచ్చినట్టు మాట్లాడతావా? ఏమండి, వీడు మిమ్మల్ని ఏమన్నాడో తెలుసా? మీరు ఒక పిక్ పాకెట్ అంట, సినిమా హాల్ దగ్గర జేబులు కొట్టడం వీడు చూశాడంట. ఇతను నిజంగానే చీట్ అండి. పోలీస్ స్టేషన్ లో ఉండటం నేను చూశాను. అయితే మాత్రం పబ్లిక్ లో పట్టుకుని కామెంట్ చేయడానికి వీడేవడండి? ఓకే, ఇతను లోఫర్, చీట్, రోగ్. అంత నువ్వెవడు ఇతని గురించి లూజ్ గా మాట్లాడడానికి? ఎందుకంటే వాడు కొడుతున్నారు? కొట్టాలా చంపాలా? ఈ పెద్ద మనిషి గురించి వీడేవడండి ఇట్లా మాట్లాడతాడు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? వీడు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏమిటండి? మీరు చెప్పేదంత అబద్ధం. షట్ అప్. వీడు నా ముందే నాతోనే ఇతని గురించి మాట్లాడాడు. మాట్లాడలేదు బికాజ్ హి ఇస్ ఎ డంబ్ ఫెలో. వీడు మగవాడు. అయ్యో, పళ్ళు కూడా కదిలిపోయాయి. మేనేజర్, కాల్ ద పోలీస్. పరువు లక్షణ వేయాలి. కరెక్ట్. నువ్వు కూడా రావాలి, సాక్ష్యం చెప్పాలి. పోలీస్ స్టేషన్.
ఈ ఒక్కసారికి వదిలేండి సార్ ప్లీజ్. అయితే ఈ మూగవాణ్ణి కొట్టినందుకు 10,000 నష్టపరిహారం ఇవ్వాలి. 10,000? అదే హైకోర్టులో అయితే 20,000 అవుతుంది, సుప్రీం కోర్టులో అయితే 50,000 అవుతుంది. కరెక్ట్. పద పోలీస్ స్టేషన్ కి. డబ్బిస్తాను. తీసుకో 10,000. తీసుకో బాబు, ఎలాగోలా నీకు న్యాయం జరిపించాను. పాపం ఇలాంటి ఆడవాళ్ళ ముందు ఈ మూగవాడు ఎలా బతుకుతాడో, ఎలా బతుకుతాడో ఏమో. ఎలా బతకాలో నేను మార్గం చూపిస్తాను. పద హాస్పిటల్కి, పద పద. అయిపోయాడు చిన్న భాష. ఇటు ఇటు ఇదిగా ఈ 200 పెట్టుకుని పళ్ళు కట్టించుకో. సరే, మిగతా డబ్బులతో మీలాంటి వాళ్ళకి ఆశ్రమం కట్టిస్తానా? నువ్వా? మిమ్మల్ని కాదు, ఇతన్ని. సారీ. మీరు ఇంకా చెప్పులతోటి చాటలతోటి కొట్టుకుంటూనే ఉన్నారా? నేనేం చెప్పాను? మీరు ఎప్పుడు కనపడినా ప్రేమించుకుంటూనో పాట పాడుకుంటూనో కనపడాలని చెప్పానుగా. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. ఇతనేమో మూగవాడు సార్. నోరు ముయ్యవా? చూసారా ఇతనేమో మోసగాడు సార్. అతను డబ్బులని కొట్టేసి ఏమారుస్తున్నాడు సార్. అందుకని నాకు కోపం వచ్చి. నో ఎక్స్ప్లెనేషన్స్. మేము మంచి మూడ్ లో ఉన్నాం. అర్జెంట్ గా మీరు మంచి పాట పాడేసుకోండి. ఖుషి ఖుషిగా అదేంటి సార్, మమ్మల్ని పాడమని మీరు పాడుతున్నారు? ఐఎమ్ సారీ, మేము మంచి మూడ్ లో ఉన్నాం చెప్పాగా. పాడేసుకోండి, మీరే పాడేసుకోండి, చాలా బాగా పాడేసుకోండి. ప్రేమికులు జిందాబాద్.